హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీ క్రికెట్ అనాలిసిస్. మార్చ్ 28న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రివ్యూ అనాలిసిస్ వీడియో ఇది. అసలు మన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఎందుకు ఓడిపోయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ వీడియోలో మన టీం యొక్క ఫెయిల్యూర్స్, ముఖ్యంగా బౌలింగ్ ఫెయిల్యూర్ గురించి, అలాగే ఈ మ్యాచ్లో మన టీం ఆటతీరు కూడా మెరుగుపడింది. అవేమిటో ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. ఈ వీడియో లెంత్ ఎక్కువైనా స్కిప్ చేయకుండా చూడండి. మన ఎస్ఆర్హెచ్ గురించి ఫుల్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయాం? దానికి 4 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, మెయిన్ రీజన్ 202 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి ఆర్సీబీ బ్యాటర్స్ ఎక్కడా కూడా భయపడలేదు. ఆర్సీబీ మెయిన్ బ్యాటర్ కింగ్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటీదార్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మన బౌలర్స్కి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చేస్ చేశారు. ముఖ్యంగా చేజ్ మాస్టర్ కోహ్లీ మళ్లీ ఫుల్ కాన్ఫిడెంట్తో మ్యాచ్ని మన నుండి రాగేసుకున్నాడు. రెండవది, చిన్నస్వామి స్టేడియం సెంటిమెంట్. ఇక్కడ ఎప్పుడూ కూడా చాలా మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే గెలుస్తుంది. అందుకే ఆర్సీబీ కెప్టెన్ టాస్ గెలవగానే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రెంత్ గురించి తెలిసినా సరే మనకే బ్యాటింగ్ ఇచ్చాడు. 2024లో ఎస్ఆర్హెచ్ 287/3 కొట్టినా ఆ మ్యాచ్లో కూడా ఆర్సీబీ 262 రన్స్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో ఎప్పుడూ కూడా చేజింగ్ టీంకే ఫేవరెట్గా ఉంటుంది. ఈ విషయం మర్చిపోకూడదు. 287 రన్స్నే చేజ్ చేయబోయారు. అలాంటిది 202 పరుగుల లక్ష్యమెంత? చిన్నస్వామి స్టేడియంలో మన బౌలింగ్ ఫెయిల్ అయినా ఈ విషయం గుర్తుంచుకోవాలి. చిన్నస్వామి స్టేడియంలో ఎక్కువ శాతం సెకండ్ బ్యాటింగ్ టీమే గెలుస్తుంది. మూడవది, బౌలింగ్ ఫెయిల్యూర్. మన బౌలింగ్ వీక్ అయింది. పాట్ కమిన్స్ లేని లోటు ఈ మ్యాచ్లో క్లియర్గా కనిపించింది. బౌలింగ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకి న్యూ బాల్ బౌలర్ లేని లోటు తెలుస్తుంది. అందుకే నితీష్ రెడ్డిని రెడీ చేశారు. బట్ ఓకేగా వేశాడు. ఫస్ట్ ఓవర్లో 9 రన్స్ ఇచ్చాడు. ఇది మంచి స్టార్ట్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా నితీష్కి న్యూ బాల్తో అవకాశం ఇచ్చారు. ఉనద్కత్ తన ఎక్స్పీరియన్స్తో ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్కి వికెట్ తీశాడు. బట్ దాని ఇంపాక్ట్ని కంటిన్యూ చేయలేకపోయాడు. డేవిడ్ పెయిన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా 4th ఓవర్ వేయించారు. అతను మ్యాచ్కి ముందు రోజే వచ్చాడు. తన ఫస్ట్ ఓవర్లో సెకండ్ బాల్ చూసారా? చిన్నస్వామి స్టేడియం కాకుండా వేరే స్టేడియం అయితే అది క్యాచ్ అయ్యుండేది. పెయిన్ స్పెల్ని కంటిన్యూ చేయించాల్సి ఉండేది. ఎందుకంటే తన స్పెల్లో నెక్స్ట్ ఓవర్లో 2 వికెట్లు తీశాడు వెంటనే. అప్పుడు ఆర్సీబీ స్కోరు 163/2గా ఉంది. 12 ఓవర్లు అయిపోయాయి. అదే 6వ ఓవర్ వేయించుంటే ఈ 2 వికెట్లు అక్కడే పడుంటే మ్యాచ్ స్వరూపమే మారిపోయుండేది. మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టేనా? ఇషాన్ మలింగా, ఎస్ఆర్హెచ్ టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. మలింగాని ఫస్ట్ మ్యాచే ఆడించడం. మలింగా బౌలింగ్ మంచిగా చెయ్యలేడని కాదు నా ఉద్దేశం. అతనికి షోల్డర్ ఇంజురీ అయింది కదా. తను ఎస్ఆర్హెచ్ టీంలో లేట్గా జాయిన్ అయ్యాడు. ప్రాక్టీస్ కూడా ఎక్కువగా లేదు. దాంతో యార్కర్లు సరిగ్గా వేయలేకపోయాడు. దాని ఫలితమే కేవలం 2 ఓవర్లలోనే 35 పరుగులిచ్చాడు. నా ఉద్దేశంలో మలింగాకి కొంచెం రెస్ట్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ 2 మ్యాచ్లు బ్రైడెన్ కార్సేని ఆడించాల్సిందే. ఎందుకంటే తను న్యూ బాల్ బౌలర్, మంచి ఫామ్లో ఉన్నాడు. పైగా ఎస్ఆర్హెచ్ టీంలో చాలా రోజుల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొన్ని మ్యాచ్లైనా ఆడించాలి తనని. కమ్మిన్స్ లాంటి బౌలర్ తను. ఎలాగో లివింగ్స్టన్ని పక్కన పెట్టినందుకు నిన్నటి మ్యాచ్లో కార్సే ఉంటే మ్యాచ్ వేరేలాగా ఉండేది అని నా అభిప్రాయం. మీరేమంటాడో కింద కామెంట్ చేయండి. హర్షల్ పటేల్కి ఆర్సీబీ మీద మంచి రికార్డుంది. బట్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. స్పిన్నర్స్ విషయానికొస్తే ఓన్లీ 1 స్పిన్నర్ హర్ష్ దుబేని తీసుకున్నారు. హర్ష్ దుబే దేవ్దత్ పడిక్కల్ని అవుట్ చేశాడు. బౌలర్స్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా చూస్తే డేవిడ్ పెయిన్ ఒక్కడే 3 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. జయదేవ్ ఉనద్కత్ 3 ఓవర్లలో 1 వికెట్ తీసి 9.67 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. హర్ష్ దుబే 1 వికెట్ తీశాడు. ఇంకో స్పిన్నర్ని తీసుకోవాల్సి ఉండేది. ఇషాన్ మలింగా 2 ఓవర్లు వేసి 35 పరుగులిచ్చాడు. హర్షల్ పటేల్ 2.4 ఓవర్లలో 39 పరుగులిచ్చాడు. ఇక మన టీం మేనేజ్మెంట్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇషాన్ని ఆడించడం. రెస్ట్ ఇవ్వాల్సింది తనకు. బ్రైడెన్ కార్సీని తీసుకోవాల్సిందే. సెకండ్ స్పిన్నర్ని తీసుకోవాల్సిందే. చిన్నస్వామి స్టేడియంలో 5 ఫాస్ట్ బౌలర్లెందుకు? అది ఏమైనా బౌన్స్ పిచ్చా? కాదు గదా. ఇంకో స్పిన్నర్ ఉండి ఉంటే రన్స్ ఆగేవి కదా. డేవిడ్ పెయిన్ని 6వ ఓవర్ వేయించకపోవడం కూడా మిస్టేక్గా చెప్పాలి. 4వది, బ్యాటింగ్లో చేసిన మిస్టేక్స్. ఓపెనర్స్ త్వరగా అవుట్ అవ్వకుండా చూడాలి. బ్యాటింగ్ ఆర్డర్లో మిస్టేక్స్ చేశారు.
అందుకే స్కోర్ 201 దగ్గరే ఆగిపోయింది, లేదంటే ఇంకా పెరిగేది. అవేంటంటే సలీల్ అరోరా బ్యాటింగ్ ప్లేస్. అతను 5వ ప్లేస్లో తప్ప ఎక్కడాడినా ఫెయిల్ అవుతాడు అని తెలిసినా అతన్ని 6వ ప్లేస్లో ఆడించారు. ఇలా ఆడించడానికి మెయిన్ రీజన్ ఇంతకు ముందు చేసిన బిగ్ మిస్టేక్ వల్ల. అది ఏంటంటే నితీష్ రెడ్డిని 4వ ప్లేస్లో పంపడం. నితీష్ రెడ్డిని ఫినిషింగ్ కోసం రెడీ చేశారు ప్రాక్టీస్లో, బట్ అతని క్లాసెన్ బదులు పంపి బిగ్ మిస్టేక్ చేశారు. దానివల్ల ఇంకో మిస్టేక్, సలీల్ అరోరాని 6వ ప్లేస్లో పంపాల్సొచ్చింది. కానీ కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పుకోవాలి కదా. 1. బ్యాటింగ్లో ఓపెనర్స్ ఇద్దరూ త్వరగా అవుట్ అయినా పవర్ ప్లేలో 29/3 ఉన్న స్కోరుని ఇషాన్ కిషన్, క్లాసెన్ కలిసి 126 స్కోర్ చేసిన తీరు అమోఘం. వారిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్లాసెన్ అవుట్ కాంట్రవర్సీ అయింది. ఫిల్ సాల్ట్ పట్టిన ఆ క్యాచ్ రోప్కి టచ్ అయిందని చాలామంది అంటున్నారు. 2. అనికేత్ వర్మ బ్యాటింగ్ అదరగొట్టాడు. కేవలం 18 బంతుల్లో 43 పరుగులు చేసి స్కోరు 200 దాటించడంలో కీలకంగా మారాడు. 3. బౌలింగ్లో మైనస్వే కాదు, ప్లస్లో ఉన్నాయి. అవి డేవిడ్ పెయిన్ అతని ఎక్స్పీరియన్స్తో ఈ పిచ్ని త్వరగా అర్థం చేసుకున్నాడు. జయదేవ్ ఉనద్కత్ కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇది సంగతి. ఈ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్కి తిరుగుండదు. ఫస్ట్ మ్యాచే కదా ఓడింది, ఇంకా 13 మ్యాచ్లున్నాయి. కొన్ని మ్యాచెస్ తర్వాత కమిన్స్ వస్తాడు, బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఆరెంజ్ ఆర్మీ, మనం భయపడాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్ వార్మప్ లాంటిది. ఇందులో ఓడిపోవడం కూడా మనకి మంచే జరిగింది. ఎందుకంటే ప్లేయర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో మేనేజ్మెంట్కి తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.